मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषत्काल सर्वं। मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषत्काल सर्वं। मायामयमिदम् अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा। ब्रह्मपदं त्वं प्रविश विदित्वा। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 12వ శ్లోకం. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి పావని. మరొకసారి ఆ అమ్మాయికి అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. ముందుగా మాకురు అంటే చెయ్యవద్దు, ధన సంపద, జన బంధువులు పరివారము, యవ్వనం యవనము, గర్వము అహంకారము, హరతి హరించుచున్నది, నిమేషాత్ క్షణములో, కాలహ కాలము, సర్వం అన్నిటినీ, మాయామయం మాయతో నిండినది, ఇదం అఖిలం ఈ సమస్త జగత్తు, హిత్వా విడిచిపెట్టి, బ్రహ్మపదం పరమాత్మ స్థితిని, త్వమ ప్రవిశ నువ్వు ప్రవేశించు, విదిత తెలుసుకొని అని వస్తోంది. అంటే దీనికి తాత్పర్యం ఎలా వస్తోంది? ధనము, కుటుంబము, యవ్వనము ఇవన్నీ తాత్కాలికమైనవి, వీటి మీద గర్వపడద్దు నువ్వు. క్షణమాత్రంలోనే కాలం ఇవన్నిటినీ హరించేస్తుంది. ఈ ప్రపంచం అంతా మాయామయమే అని గ్రహించి శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని ఆశ్రయించు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు మనిషి జీవితంలో 3 ప్రధానంగా మోహాలు అంటూ చెప్తున్నారు. ఏమిటవి? ఒకటి ధనమోహం, జనమోహం, యవనమోహం. ధనమోహం అంటే నా సంపద నన్ను కాపాడుతుంది అనే భ్రమ. జనమోహం అంటే నా వారు ఎప్పటికీ నా వెంట ఉంటారు అన్న భ్రమ. యవ్వనమోహం అంటే ఇది శాశ్వతం అనే ఒక అహంకారం. కానీ కాలం వీటన్నిటికీ అధిపతి. కాలానికి ఎదురుగా ధనము శూన్యము, బంధువులు బలహీనము, యవ్వనం భస్మం. ఇది వైరాగ్యాన్ని బోధించడానికి కాదు, మనకి వివేకాన్ని కలిగించడానికి చెప్పిన శ్లోకమే. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భారతదేశపు పవిత్ర నదుల్లో ఒకటైన యమునా నది ఒడ్డులో అరణ్యం మధ్యలో ఒక మహర్షి నివసిస్తూ ఉండేవారు. ఆయన పేరు సౌభరి మహర్షి. అతడు సాధారణ మహర్షి ఏమి కాదు. 1000 సంవత్సరాల తపస్సుతోటి, ఇంద్రియ జయంతోటి, యోగ బలంతోటి ఆకాశంతో ఎత్తుకెదిగిన మహాత్ముడాయన. అరణ్యం అంతా అతని తేజస్సుతో వెలిగిపోయేది. దేవతలు కూడా అతని తపోబలానికి భయపడిపోతూ ఉండేవారు. సౌభరి మహర్షి ఒకరోజు శరీరాన్ని పూర్తిగా జయించాలంటే నీటిలో నివసిస్తూ తపస్సు చేస్తాను అని అనుకుని యమునా నదిలోకి ప్రవేశించి నీటిలోపలే ఆసనబద్ధంగా కూర్చుని ప్రాణాయామంతో తపస్సు ప్రారంభించారు. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు గడిచిపోయాయి. నదీ ప్రవాహం మారిపోయింది, కాలం గడిచిపోయింది. కానీ మహర్షి తపస్సు కదల్లేదసలు. అలా ఒకరోజు ధ్యానంలో ఉన్న సౌభరి మహర్షి నది నీటిలో ఒక దృశ్యాన్ని చూశారు. 2 చేపలు జంటగా పరస్పరం ప్రేమతో క్రీడిస్తూ ఉంటే ఆ చిన్న దృశ్యం 1000 సంవత్సరాల తపస్సును ఒక్క క్షణంలో కదిలించేసింది. మహర్షి మనసులో తొలిసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం నేను ఒంటరిగా ఉన్నాను, వీళ్లకున్న ఆనందం నాకెందుకుండకూడదు అంతే. ఆ ఆలోచన రాగానే అతనిలో యవ్వన కోరిక తపస్సులోంచి లేచింది. తపస్సు జయించినవాడు కోరికకి అక్కడ ఊడిపోయారాయన. సౌభరి మహర్షి యమునా నది నుండి బయటకొచ్చారు. తపస్సు ఆగిపోయింది, ధ్యానం చెదిరిపోయింది. నేను యోగబలంతో ఏదైనా సాధించగలను, అయితే గృహస్థ జీవితం కూడా అనుభవిస్తాను అని అనుకున్నాయన మాంధాత వద్దకు వెళ్లి తన కుమార్తెలను వివాహం చేయమని అడిగారు. రాజు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సౌభరి మహర్షి రూపం చాలా వృద్ధుడిగా ఉంది. యోగబలంతోటి ఆయన అప్పటికప్పుడు యవ్వనాన్ని తెప్పించుకున్నారు. మహర్షి
శరీరం యువకుడుగా మార్చుకున్నారు ఆయన. చంద్రుని లాంటి ముఖం, సింహం లాంటి బలం, దేవతలకు మించిన కాంతి. అది చూసిన రాజు మాంధాత ఆనందించి తన కుమార్తెలందరినీ ఆయనకిచ్చి వివాహం చేసేశారు. తపస్సు వదిలిన మహర్షి ఇప్పుడు మహారాజుల కన్నా గొప్ప భోగాన్ని అనుభవిస్తున్నాడు. అపారమైన ధనం, అనేక మంది భార్యలు, తిరిగి పొందిన యవ్వనం, ప్రతి రోజుకో రాజప్రసాదం, ప్రతి కోరికకు ఒక ఏర్పాటు. కోరిక తీర్తే శాంతొస్తుందా? లేకపోతే మరింత కోరిక పుడుతుందా? కాలం మళ్లీ తన పనిని తాను చేసేసింది. కాలం ఎవరిని వదలదుగా. సౌభరి మహర్షి మళ్లీ వృద్ధుడయ్యాడు. శరీరం క్షీణించింది, మనసు అలిసిపోయింది. భోగాలున్నా సంతృప్తి రాలేదు, భార్యలున్నా శాంతి లేదు. అప్పుడు మహర్షి కూర్చుని మళ్లీ ఆలోచించాడు. నేను తపస్సును జయించాను గాని కామాన్ని జయించలేకపోయానేమిటి అని. అప్పుడు అతనికి శంకరాచార్యులు వారు చెప్పిన ఆ మాటేదో అది అర్థమైంది. ఇది మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం. ధనం పోతుంది, జనం విడిపోతారు, యవ్వనం కరిగిపోతుంది, కాని బ్రహ్మజ్ఞానం మాత్రమే నిలిచిపోతుంది. సౌభరి మహర్షి తన రాజ్ సౌఖ్యాలన్నీ వదిలి మళ్లీ అరణ్యానికి వెళ్లి తపస్సు ప్రారంభించారు. ఈసారి కోరిక కోసం కాదు, బ్రహ్మపదాన్ని చేరుకోవడం కోసం చేశారాయన. భోగాన్ని అనుభవించినవాడు గొప్పవాడు కాదు, భోగం మాయ అని తెలిసినవాడే మహాత్ముడు. ఈ రకంగా శంకరుల వారు ఇలాంటి మోహాలన్నిటినీ మీరు వదలండర్రా, ఈ ధనమోహము, జనమోహము, యవనమోహం అంటూ ఈ శ్లోకం ద్వారా మరొకసారి మన తట్టి లేపుతున్నారనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని వినేద్దాం. ఉన్నవి నాకు వేలకు కాసులు, ధన పరివారము, తరగని ఆస్తులు, యౌవన అందము, బలమని తలచిన సర్వము సమయును క్షణములలోనే. తృణము సమానం దృశ్య పదార్థం, సత్యం నిత్యం భగవన్నామం, భవతాపశ్రమ దుఃఖ విదూరం, భగవద్భక్తే ముక్తికి మార్గం. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాలు. ఇందులో కూడాను మనకి ఈ ప్రపంచంలో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వమే అంటున్నారు. ఎప్పుడు మనసులో గర్వం చేరుతుందో అప్పుడే మనిషికి పతనం ప్రారంభమవుతుందని అర్థం. గర్వం అజ్ఞానానికి సూచన. గర్వం కలిగిన వ్యక్తి తాను ధన పండితుడనో, అందగాడిననో, పదవిలోనో, పలుకుబడి ఉన్నవాడిననో, జ్ఞానంతోనో, మంత్రోచ్చారణలో దిట్టననో ఏదో ఒక రకంగా ఊహించుకుని ఊహాగానాలు చేసుకుని స్త్రీ జ్ఞాన వృద్ధులు అన్న తారతమ్యాలను మరిచి అందరినీ అవమానిస్తుంటాడు. ఈ అజ్ఞానానికి కారణం అసంపూర్ణత. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాంగా, నిండుకొండ తొడకదని. పూర్ణ జ్ఞాని ఎప్పుడు నిశ్చలంగా నిదానంగానే ఉంటాడు. అసంపూర్ణ వ్యక్తులే అసందర్భ ప్రేలాపంతోటి, అతిశయంతోటి కూడిన సంభాషణలతోటి కాలాన్ని వ్యర్థం చేస్తుంటారు. మనసులో గర్వాన్ని పూర్తిగా నశింపచేసేసి ధనము, బలము, పదము ఇలాంటి అతిశయ వికారాలన్నింటినీ మనం వదిలేసి ఈ జగత్తు శాశ్వతమైనది కాదు, దీని వైభవాల కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైన ఆ పరమాత్మ సాంగత్యానికై మనం కృషి చేయాలి అంటున్నారు ఇక్కడ కవి. మనసుకున్న అతిశయాలన్నీ 3 నాళ్ల ముచ్చట్లే. ధనం ఎంత ఉన్నా ఎక్కడో ఎప్పుడో ఏ క్షణమైనా పోగొట్టుకోవచ్చును. అందమా, జరావ్యాధుల వల్ల, ఆపదల వల్లనో అనాకారిగా మారవచ్చు, అనాకారంగా అయిపోతుంది. ఈ శరీర బలం ఎంతసేపు, ఇప్పుడు ఏ క్షణంలో ఏ కారణం వల్ల అవి నశిస్తాయో చెప్పలేం మనం. కనుక మనం దేన్ని చూసుకుని గర్వం పడుతున్నామో అవన్నీ కూడా 3 నాళ్ల ముచ్చట్లే, కాలవాహినిలో అవన్నీ కొట్టుకుపోతాయి అంటున్నారు శంకరుల వారు. కాబట్టి అలాంటి వాటి గురించి మీరు గర్వించకండి. మీరు గర్వించాల్సింది ఏదైనా ఉంటే అది దైవభక్తిలో నేను ఎంత ముందుకు వెళ్తున్నాను అన్నది, దైవాన్ని నేను ఎంత దగ్గరగా చూడగలగడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్న దాంట్లో మనం ముందుకుండి దానికి గర్వించాలి అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చక్కటి సందేశాన్ని మనకిచ్చిన
శంకర భగవత్పాదుల వారికి, అలాగే ఈ తెలుగు పద్యాలను మనకి అందించిన కవి గారికి కూడాను మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.